ఈరోజు తెరదించడమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డుల కోసము కాళ్ళ రెగల్లా తిరిగి చివరకు వాళ్లకు మిగిలింది శూన్యం. ఈరోజు మా ప్రజాప్రభుత్వంలో రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు దేవరకద్ర హెడ్ క్వార్టర్ దేవరకద్ర మండలంలో దాదాపు 3000 మందికి రేషన్ కార్డులు ఇప్పుడే పంపిణీ కార్యక్రమం చేపట్టాం. నాతో పాటు ఇక్కడ కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఈ దేవరకద్ర హెడ్ క్వార్టర్లో భూమి పూజ చేయడం జరిగింది. నా నియోజకవర్గంలో దాదాపు 3500 ఇండ్లకు గాను 2100 ఇండ్లు ఇప్పటికే ఆల్రెడీ అంటే బేస్మెంట్ చేసి పనులు ప్రారంభించారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నడుస్తూ ఉంది. అదేవిధంగా సన్న బియ్యం, పేదోడి కళ అంటే పేదోళ్ళు ధనవంతులతో సమానంగా సన్న బియ్యం తినాలనే ఆలోచనతోన ఈరోజు ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం కార్యక్రమాన్ని కూడా ఉగాది పండుగ శ్రీకారం చుట్టాం. ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళందరికీ ఈ సన్న బియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా వర్తించే విధంగా ఈరోజు మేము రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఇది నిరంతర ప్రక్రియ, అంటే ఇప్పటితో ఆగిపోదు. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా రేషన్ కార్డ్స్ రాని వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ ఆన్లైన్లో కానీ అదేవిధంగా అదే మీ సేవ ద్వారా కానివ్వండి, ఆఫ్లైన్లో అంటే ఆఫీసులకు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా కూడా మళ్ళీ మేము దరఖాస్తులు ఈ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా దేవరకద్రకు ఇప్పుడు ఇక్కడ ఈరోజు దేవరకద్ర కోర్టు శాంక్షన్ అయింది. ఈ కోర్టు బిల్డింగ్ను కూడా ఇక్కడ ఓల్డ్ ఎంపీడీ ఆఫీస్లో కొన్ని మైనర్ రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ రిపేర్ చేయించి ఇక్కడే కోర్టును కూడా తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. సో రేపొద్దున కోర్టుకు సంబంధించిన ఎవరైనా కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా పాలమూరు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే దేవరకద్రలోనే కోర్టు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. తొందరలోనే ఇక్కడ ముఖ్యంగా దేవరకద్రకు సంబంధించి ఆల్రెడీ 100 బెడ్ హాస్పిటల్ వర్క్ నడుస్తూ ఉంది. డిగ్రీ కాలేజ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. బ్రహ్మోస్ విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతానికి బ్రహ్మోస్ మిసల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా తీసుకురాబోతా ఉన్నాం. తప్పకుండా దానికి సంబంధించిన మొత్తం ప్రాసెస్ అంతా కూడా మొదలైంది. సో ఆ ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తే ఈ ప్రాంతానికి అంతా కూడా పెద్ద ఎత్తున విద్య అంటే ఉపాధి అండ్ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి సో తప్పకుండా మా ఈ ప్రాంత యువతకు అవకాశాలు కల్పించాల లక్ష్యంతో ఇవన్నీ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేవరకద్ర పట్టణాన్ని మున్సిపాలిటీగా మారడం జరిగింది. మొన్న ఒక 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి డెవలప్మెంట్కి సంబంధించి. ఇంకొక 15 కోట్ల రూపాయలు వారం రోజుల